Hello students, my name is Sheikh Mohammed Khalil. Today we are going to learn about components of a cell. ఈ రోజు మనం సెల్ యొక్క ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు సెల్ అంటే ఏంటి? సెల్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ 1665 సంవత్సరంలో ఈ సెల్ని కనుక్కున్నారు. అలాగే సెల్ అనేసి ఇతను పేరు పెట్టడం జరిగింది. ఎలా పెట్టారంటే ఆ పేరు ఏ హనీకోమ్ లైక్ స్ట్రక్చర్ ఇన్ కార్క్ స్లైస్. కార్క్ అనే మొక్కని మైక్రోస్కోప్తో గమనించారనమాట. అందులో అతనికి చిన్న చిన్న గదుల్లాంటి నిర్మాణాలు కనిపించాయి. సో దీంతో అతను దానికి కణం సెల్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. లాటిన్ భాషలో సెల్ని లిటిల్ రూమ్ అని అంటారు. సో ఏ సెల్ హ్యాజ్ 3 బేసిక్ కాంపోనెంట్స్. ఒక కణానికి 3 ప్రధానమైన భాగాలు ఉన్నాయి. ఒకటి ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్, 2 న్యూక్లియస్, 3 సైటోప్లాజం. సో ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, ఇది మనకి సెల్ అండి. అవుటర్ మోస్ట్ కవరింగ్ ఇన్ యానిమల్స్. ఈ అవుటర్ మోస్ట్ కవరింగ్ ఉంది కదా, ఎల్లో కలర్, ఇది మనకి సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. ఈ డబల్ లేయర్ కవరింగ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ, ఈ డబల్ లేయర్డ్ మెంబ్రేన్, ఇది మనకి న్యూక్లియస్. ఈ మిడిల్లో కనిపిస్తుంది చూడండి, ఇది మనకి న్యూక్లియస్. ఈ స్కై బ్లూ కలర్ లిక్విడ్ ఉంది చూడండి, ఫ్లూయిడ్ కంటెంట్, ఇది మనకి సైటోప్లాజం. సెల్ యొక్క ప్రధాన భాగాల్లో మొదటిది ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఇన్ యానిమల్స్. సో సెల్కి ఇది మనకి బయట ఉండేటటువంటి పొర, అవుటర్ మోస్ట్ కవరింగ్ ఇన్ యానిమల్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి ఈ డయాగ్రామ్లో, సో సెల్ అనేది లోపల ఉంది. సో సెల్కి బయట ఇది పొరలాగా ఉంది చూడండి, ఈ ఎల్లో కలర్ పార్ట్. సో ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఇన్ యానిమల్స్, మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. లిపిడ్స్ మరియు ప్రోటీన్స్తో ఇది తయారవుతుంది. ఇట్స్ ఫ్లెక్సిబుల్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇట్స్ ఫంక్షన్ ఈజ్ ఇట్ సపరేట్స్ ద సెల్ కంటెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సెల్ కంటెంట్స్ని సపరేట్ చేస్తుంది. ఇట్ ఈజ్ సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఆర్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అని కూడా అంటారు. సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ అన్నా సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అన్నా ఒకటే. అర్థం ఏంటి? మీనింగ్ ఇట్ అలౌస్ మూమెంట్ ఆఫ్ ఓన్లీ సమ్ మెటీరియల్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్. అంటే కొన్ని పదార్థాలు మాత్రమే సెల్ లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి అనుమతిస్తుంది అనమాట. ఏంటిది? ఈ సెల్ మెంబ్రేన్ అనేది. ఓకేనా? సెల్ అనేది లోపల ఉంది. సో కొన్ని పదార్థాలు మాత్రమే సెల్ లోపలికి రావడానికి, సెల్ లోపల నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతించేటటువంటి పొరే ఈ సెల్ మెంబ్రేన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెసెస్. ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది డిఫ్యూజన్లో. డిఫ్యూజన్ స్పాంటేనియస్ మూమెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్. సబ్స్టాన్సెస్ అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, O2, CO2 ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు ఏ రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్. సో స్పాంటేనియస్గా మనకి మూమెంట్ అయితే ఉంటుందన్నమాట డిఫ్యూజన్లో. అంటే ఎటువంటి ఎవరి యొక్క హెల్ప్ అయితే అవసరం లేదు. ఓకేనా? స్పాంటేనియస్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి ప్లాస్మా మెంబ్రేన్. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్స్కి ఆక్సిజన్ ఏ విధంగా వెళ్తుందో ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ డయాగ్రామ్లో. అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఎలా వస్తుందో ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు. సో ఎటువంటి హెల్ప్ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు, ఎందుకంటే స్పాంటేనియస్గా మూమెంట్ జరుగుతుంది డిఫ్యూజన్లో. ఓకేనా? నెక్స్ట్ ఆస్మోసిస్. ఆస్మోసిస్ అంటే నెట్ డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ అక్రాస్ ఏ సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఆర్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు ఏ రీజన్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆస్మాసిస్లో వాటర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఎలా మూవ్ అవుతుందంటే సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్. అంటే ఆస్మాసిస్ సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా నీరు అనేది కదులుతుంది అనమాట. ఓకేనా? అక్కడ మాత్రం డిఫ్యూజన్లో ఎటువంటి సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేది అవసరం లేదు, స్పాంటేనియస్ మూమెంట్ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ మాత్రం సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఆర్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా మాత్రమే నీరు అనేది మూవ్ అవుతుంది, కదులుతుంది. సో ఇది కూడా అంతే, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది చూడండి.
సో ఈ డయాగ్రామ్ లో గమనించవచ్చు, ఇక్కడ మనకి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి ఇన్సైడ్ కి లో కాన్సన్ట్రేషన్ కి అయితే వెళ్తున్నాయి. సో ఇది మనకి ఆస్మాసిస్. ఆస్మాసిస్ ని స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్ అని కూడా అంటారు. నెక్స్ట్ కాంపోనెంట్ న్యూక్లియస్. కణం యొక్క రెండో భాగం న్యూక్లియస్, కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది సెల్. కణం యొక్క నియంత్రణ కేంద్రం అని అంటారు న్యూక్లియస్ ని. డబల్ లేయర్డ్ కవరింగ్, డబల్ లేయర్డ్ కవరింగ్ అయితే ఉంటుంది న్యూక్లియస్ లో. ఇక్కడ డయాగ్రామ్ లో మీరు చూడొచ్చు, ఇక్కడ పింక్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, ఇదొక లేయరు, ఇదొక లేయరు. దీన్నే డబల్ లేయర్డ్ కవరింగ్ అంటారు. కాల్డ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ విత్ పోర్స్. చిన్న చిన్న పోర్స్ అయితే ఉంటాయి. ఆ పోర్స్ ఎందుకు ఉంటాయంటే సబ్స్టాన్సెస్ అనేవి మూమెంట్ జరగడానికి, ఓకేనా, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కి రావడానికి పోవడానికి ఆ పోర్స్ అయితే ఉపయోగపడతాయి, ఓకేనా. ఇట్ కంటైన్స్ క్రోమాటిన్ మెటీరియల్. క్రోమాటిన్ మెటీరియల్ కలిగి ఉంటుంది విచ్ ఆర్గనైజెస్ ఇంటూ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. క్రోమోజోమ్స్ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ కంటైన్ హెరిడిటీ ఇన్ఫర్మేషన్. క్రోమోజోమ్స్ అనేవి రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ విచ్ కంటైన్స్ హెరిడిటీ ఇన్ఫర్మేషన్. composed of DNA and proteins. Chromosomes composed of DNA and proteins. Genes are functional segments of DNA that contain information necessary for constructing and organizing cells అన్నమాట. Genes అనేవి functional segments of DNA. Genes are functional segments of DNA that contain information necessary for constructing and organizing cells. So అది కలిగి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సెల్ యొక్క కన్స్ట్రక్షన్ మరియు ఆర్గనైజింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో న్యూక్లియస్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ సెల్లార్ రీప్రొడక్షన్ అండ్ డైరెక్ట్స్ ద కెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్. న్యూక్లియస్ అనేది సెంట్రల్ రోల్ ప్లే చేస్తుందండి సెల్లార్ రీప్రొడక్షన్ లో, అలాగే కెమికల్ యాక్టివిటీస్ ని డైరెక్ట్ చేస్తుంది. ఇది మనకి న్యూక్లియస్ కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ సెల్ ఏంటి? సైటోప్లాజం. సైటోప్లాజం ఈజ్ ఏ ఫ్లూయిడ్ కంటెంట్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. సైటోప్లాజం అనేది ఫ్లూయిడ్ కంటెంట్ అనమాట, ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇదంతా ఫ్లూయిడ్ కంటెంట్. ఈ స్కై బ్లూ కలర్ అంతా ఉంది కదా, ఇదే మనకి సైటోప్లాజం. సో ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్, సెల్ యొక్క అన్ని పనులు ఇక్కడే జరుగుతాయి, ఓకేనా, అక్కర్ హియర్ ఈ సైటోప్లాజం లోనే జరుగుతాయి. All activities inside the cell occur in cytoplasm. It contains specialized components called cell organelles. Cell organelles ని కలిగి ఉంటుంది సైటోప్లాజం అనేది, ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చండి సైటోప్లాజం కి సంబంధించినటువంటి డయాగ్రామ్. సో మైటోకాండ్రియా, ఎండోప్లాజ్మిక్ రెటికులం, మైటోకాండ్రియా, గాల్జీ ఆపరేటర్స్, లైసోజోమ్స్, విసికిల్స్, ప్లాస్టిడ్స్, ఇవన్నీ ఏంటి మనకి సెల్ ఆర్గానిల్స్. ఇవన్నీ మనకి సైటోప్లాజంలో అయితే ఉంటాయన్నమాట, స్పెషలైజ్డ్ కాంపోనెంట్స్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ కి సంబంధించి మనం నేర్చుకున్న టాపిక్ మీద ఒక 5 MCQs అనేవి చేద్దాము. మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీ వస్తుంది. MCQ 1, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్? ఆప్షన్ ఏ కంప్లీట్లీ పెర్మియబుల్, ఆప్షన్ బి ఇంపెర్మియబుల్, ఆప్షన్ సి సెలెక్టివ్లీ పెర్మియబుల్, ఆప్షన్ డి నాన్ పెర్మియబుల్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏ ప్రాపర్టీ అనేది సెల్ మెంబ్రెయిన్ ని బెస్ట్ గా డిస్క్రైబ్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో కొంచెం ఆలోచించి సరైన సమాధానం అని చెప్పండి. నీకేమని చెప్పాను క్లాస్ చెప్పేటప్పుడు? ఇట్ ఈస్ సెలెక్టివ్లీ పెర్మియబుల్ ఆర్ సెమీ పెర్మియబుల్. దట్ మీన్స్ ఇట్ అలౌస్ ద మూమెంట్ ఆఫ్ ఓన్లీ సమ్ మెటీరియల్స్ in and out of the cell. So option C, selectively permeable, is the correct answer. MCQ 2, the movement of molecules from a region of high concentration to low concentration is called. Option A osmosis, option B diffusion, option C active transport, option D endocytosis. మాలిక్యూల్స్ యొక్క మూమెంట్ అనేది రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తుంది. దాన్ని ఏమంటారు అని అంటున్నారు. సో ఏమంటారండి? ఆప్షన్ బి డిఫ్యూజనే కదా. ఇక్కడ ఎటువంటి సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ కానీ సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ యొక్క ఇదైతే ఉందా? లేదు కదా, స్పాంటేనియస్ గా మూమెంట్ జరుగుతుంది కదా. సో ఆప్షన్ బి డిఫ్యూజన్ అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ MCQ3. Water movement across a selectively permeable membrane is known as diffusion, facilitated diffusion, osmosis, ఆప్షన్ డి phagocytosis. సో చూడండి, వాటర్ మూమెంట్ అక్రాస్ ఎ సెలెక్టివ్లీ పెరబుల్ మెంబ్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ డైరెక్ట్, ఆప్షన్ సి ఆస్మోసిస్. ఆస్మోసిస్ లోనే కదా వాటర్ యొక్క మూమెంట్ అనేది సెలెక్టివ్లీ పెరబుల్ మెంబ్రెయిన్ ఆర్ సెమీ పెరబుల్ మెంబ్రెయిన్ ద్వారా నీరు అనేది కదులుతుంది ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ MCQ4. Which of the following is known as the control center of the cell? ఆప్షన్ ఏ సైటోప్లాజం, ఆప్షన్ బి సెల్ మెంబ్రెయిన్, ఆప్షన్ సి న్యూక్లియస్, ఆప్షన్ డి రైబోజోమ్. సో ఈ 4 ఆప్షన్స్ లో దేన్ని సెల్ యొక్క కంట్రోల్ సెంటర్ అని అంటారు, కణం యొక్క నియంత్రణ సెంటర్ అని అంటారు? ఆప్షన్ సి న్యూక్లియస్. న్యూక్లియస్నే కదా కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది సెల్ అని అంటారు. నెక్స్ట్ MCQ5. The fluid content present inside the cell where most cellular activities occur is called. ఆప్షన్ ఏ న్యూక్లియస్, ఆప్షన్ బి సైటోప్లాజం, ఆప్షన్ సి సెల్ వాల్, ఆప్షన్ డి vacuole. The fluid content present inside the cell where most cellular activities occur. సో ఏంటండి ఆప్షన్ బి కదా సైటోప్లాజం. సైటోప్లాజం is a fluid content enclosed within the plasma membrane where most cellular activities occur. It contains specialized components called cell organelles. So option B cytoplasm is the correct answer. So students, today we discussed the basic components of a cell including the cell membrane, nucleus and cytoplasm. We also understood important processes like diffusion and osmosis which help in the movement of substances across the membrane. ఈరోజు మనం సెల్ యొక్క ముఖ్యమైన భాగాలైన సెల్ మెంబ్రెయిన్, న్యూక్లియస్, సైటోప్లాజం గురించి తెలుసుకున్నాం. అలాగే డిఫ్యూజన్ మరియు ఆస్మాసిస్ వంటి ముఖ్యమైన ప్రక్రియలను కూడా అర్థం చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందనేసి ఆశిస్తున్నాను. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. థ్యాంక్ యూ.